హలో నమస్తే. ఆంధ్రప్రదేశ్లో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అంశానికి సంబంధించి రాజకీయ పార్టీల స్పందన చూస్తున్నాం. కూటమిలోని పార్టీలు మినహా మిగతా రాజకీయ పార్టీలన్నీ మెడికల్ కాలేజీలు పీపీపీ మోడల్లో ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించడాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్ష పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకరోజు నిరసనలకు పరిమితమైంది, ప్రెస్ కాన్ఫరెన్స్లు పెడుతోంది. ఇక ఇటువంటి విషయాలపైన, ప్రజా సంబంధ విషయాలపైన, ప్రభుత్వం ప్రజలకు వ్యతిరేకంగా తీసుకుంటున్న నిర్ణయాలపైన, ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపైన గలమెత్తే కమ్యూనిస్టు పార్టీల హడావుడి ఆంధ్రప్రదేశ్లో కనపడట్లేదు. ఈ మాట అనడానికి చాలా బాధపడుతున్నా. ఆంధ్రప్రదేశ్లో 17 మెడికల్ కాలేజీలని ప్రైవేటు వ్యక్తులకు అప్పగించడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకొని టెండర్ల ప్రక్రియ కూడా మొదలు పెడితే, నోటిఫికేషన్ కూడా ఇచ్చేస్తే, ఆంధ్రప్రదేశ్లో స్పందించాల్సిన స్థాయిలో కమ్యూనిస్టు పార్టీలు స్పందించలేదు అని అనిపిస్తోంది. కమ్యూనిస్టు పార్టీలే ఎందుకు స్పందించాలి, మిగతా వాళ్ళకి బాధ్యత లేదా అంటే, మిగతా వాళ్ళ బాధ్యతల గురించి చర్చించడం ఇక్కడ నా ఉద్దేశం కాదు. కమ్యూనిస్టు పార్టీలు ప్రజలకు నష్టం కలిగితే, ప్రజలకు ఇబ్బంది జరుగుతుందంటే, భవిష్యత్తులో ప్రజలకు మరిన్ని కష్టాలు రాబోతున్నాయంటే అందరికంటే ముందు ఉండాలని, ముందుంటాయని నేను భావిస్తున్నాను. అలా భావిస్తున్నాను కాబట్టి ఆంధ్రప్రదేశ్లో కమ్యూనిస్ట్ పార్టీలు ప్రైవేట్ మెడికల్ కాలేజీలు ప్రైవేటు వ్యక్తులకు ఇవ్వడాన్ని తప్పు పట్టలేకపోతున్నాయా, గట్టిగా వ్యతిరేకించలేకపోతున్నాయా, ఏమైనా ఆబ్లిగేషన్ వాళ్ళకు ఉందా అని అనిపిస్తోంది. ఒకటి రెండు పార్టీలు రౌండ్ టేబుల్ మీటింగ్స్, ప్రెస్ కాన్ఫరెన్స్లో అడ్రస్ చేయడం చూసాం. కానీ కమ్యూనిస్ట్ పార్టీలకు ఓట్లు లేకపోయినా రాష్ట్రమంతా నెట్వర్క్ ఉంది, రాష్ట్రమంతా యంత్రాంగం ఉంది. సో రాష్ట్రమంతా యంత్రాంగం ఉన్న పార్టీ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అంశాన్ని ఎందుకు సీరియస్గా తీసుకోలేకపోతోంది అర్థం కావట్లేదు. ఆంధ్రప్రదేశ్లో అధికార పార్టీ, ఆంధ్రప్రదేశ్లో గతంలో అధికారాన్ని అనుభవించిన పార్టీ, పెద్దవాళ్ళ కోసమే పనిచేస్తున్నాయి, పేదవాళ్ళ కోసం పనిచేసే అంశానికి సంబంధించి, పేదలకు సంబంధించిన అంశాలపైన గట్టిగా పోరాటం చేయలేకపోతున్నాయి. వాళ్ళ ఆబ్లిగేషన్స్ వాళ్ళకు ఉన్నాయి. వాళ్ళకి డబ్బులు ఉన్న వాళ్ళు, వాళ్ళకి డబ్బులు ఇచ్చేవాళ్ళు ఆబ్లిగేషన్గా ఉంటారు. బట్ కమ్యూనిస్ట్ పార్టీలకు ప్రజలు మాత్రమే ఆబ్లిగేషన్గా ఉంటారని నమ్ముతున్న వాళ్ళం కాబట్టి కమ్యూనిస్ట్ పార్టీలు ఇంకా బలంగా పోరాటం చేయాల్సిందే అని కోరుతున్నాం. గతంలో 90స్లో నేదురుమల్లి జనార్దన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అంశానికి సంబంధించి ఆ రోజు కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడిగా రాఘవులు, ఆ రోజు కమ్యూనిస్ట్ పార్టీ నాయకులుగా సిపిఐ నారాయణ లాంటి వాళ్ళు చేసిన పోరాటం చూసాం. ఆ రోజు ఏ స్థాయిలో వాళ్ళు వ్యతిరేకించారో ప్రైవేటీకరణను, ఏ స్థాయిలో ప్రైవేట్ మెడికల్ కాలేజీలకు అనుమతి ఇవ్వడాన్ని తప్పుపట్టారో వాళ్ళ పోరాటం కారణంగానే అప్పుడు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి పదవిని కోల్పోవాల్సి వచ్చింది. ఇప్పుడు భవిష్యత్తులో పేదలకి వైద్యం అందకుండా చేస్తూ, భవిష్యత్తులో వెనకబడిన తరగతుల వర్గాలకు సంబంధించిన వాళ్ళకు సీట్లు రాకుండా చేస్తూ, ఈవెన్ భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్లో 50% మెడికల్ సీట్లు కేవలం డబ్బున్న వాళ్ళకే వచ్చేలా చేస్తూ, ఇక్కడ రిజర్వేషన్ల అంశం కూడా కాదు, రిజర్వేషన్లు కాకుండా 50% పూర్తిగా డబ్బులున్న వాళ్ళకే సీట్లు ఇస్తాం, 50% మళ్ళీ జనరల్ వాళ్ళకి వస్తున్నాయని కూడా కాదు, 50% సీట్లు డబ్బులున్న వాళ్ళకి మాత్రమే అమ్ముకునేలా ప్రైవేటు కాలేజీలకు అనుమతిస్తూ ప్రభుత్వం పీపీపీ మోడల్ను ముందుకు తీసుకొస్తుంటే కమ్యూనిస్ట్ పార్టీలు ఎక్కడ ఏమైపోయారు? సిపిఐ నారాయణ గారి స్టేట్మెంట్ ఎక్కడ? రాష్ట్ర ప్రజలకు ఎవరికైనా గుర్తుందా? మెడికల్ కాలేజీల అంశంపైన సిపిఐ జాతీయ నేత నారాయణ గారు చేస్తున్న పోరాటం మీకు ఎవరికైనా కనపడుతుందా? ఎవరికైనా గుర్తుందా? చేసిన పోరాటం ఏమన్నా రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారా? సిపిఎం అగ్రనేత రాఘవులు గారి పోరాటం ఏమన్నా కనపడుతుందా? సిపిఎం అగ్రనేత రాఘవులు గారు రోడ్డెక్కి ఆందోళన చేయడం ఎక్కడైనా చూసామా? పత్రికా ప్రకటనలకే పరిమితమైపోయే అంశమా ఇది? ఒకటి రెండు రౌండ్ టేబుల్ మీటింగ్లు పెట్టి వదిలిపెట్టే అంశమా? ప్రజల్ని కదిలించాల్సిన అవసరం లేదా? ప్రజల్ని ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం లేదా? వాళ్ళకి వాస్తవం ఏంటో చెప్పాల్సిన అవసరం లేదా? ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం లేదా? ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే స్థాయిలో పోరాటం చేయాల్సిన అవసరం కనిపించట్లేదా? ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది, నిర్ణయాన్ని మా పార్టీ తప్పుపట్టింది, మేము రౌండ్ టేబుల్ సమావేశం పెట్టాం, ప్రభుత్వం ఇలా చేస్తే భవిష్యత్తులో మూల్యం చెల్లించుకోవాల్సిందని చెప్పాం, అయిపోయింది, చేతులు దులిపేసుకుందామా? భవిష్యత్తు తరాలు నష్టపోతున్నాయి కదా. ఆంధ్రప్రదేశ్ ప్రజల భవిష్యత్తుని ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెట్టేస్తుంది కదా ప్రభుత్వం. ప్రభుత్వం ప్రైవేటు వ్యక్తులకు మెడికల్ కాలేజీలను ఇవ్వడానికి సహేతుకమైన ఒక్క కారణం కూడా కనపడట్లేదు కదా. పైగా ఎన్నికలకు ముందు మీరేమేమి ప్రైవేటు వ్యక్తులకు మెడికల్ కాలేజీ ఇస్తామని చెప్పలేదు కదా. అలాంటప్పుడు ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన బాధ్యత ఉన్న వామపక్ష పార్టీలు వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నాయా?
లేకపోతే మేము కొట్టినట్టు చేస్తాం, మీరు ఏడ్చినట్టు చేయండి అని మేము ఏదో పోరాటం చేశామంటే చేస్తున్నాయా? విద్యుత్ ఉద్యమం చూసాం, కమ్యూనిస్ట్ పార్టీలు చేసిన భూ పోరాటాలు చేశాం, కమ్యూనిస్ట్ పార్టీలు చేసిన అనేక ఉద్యమాలను చూసాం తెలుగు నేలపైన. అలాంటి కమ్యూనిస్ట్ పార్టీలు ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కారు చేస్తున్న దుర్మార్గపు పాలనకు వ్యతిరేకంగా, కూటమి సర్కారు దుర్మార్గంగా ప్రైవేటు వ్యక్తులకు మెడికల్ కాలేజీలు అప్పగించడానికి వ్యతిరేకంగా, ఆ రెండు పార్టీలకు సంబంధించిన కీలకమైన నేతలు, ఆ రెండు పార్టీలకు కేర్ ఆఫ్గా ఉన్న నేతలు, ఆ రెండు పార్టీలకు ఫేస్గా ఉన్న నేతలు వాళ్ళు చేస్తున్న పోరాటం ఎక్కడా ఉంది, ఏమైపోయింది అంటే ఎవరికి అర్థం కావట్లేదు ఏమైపోయిందో. ఆంధ్రప్రదేశ్లో ఆ రెండు పార్టీలు మాత్రమే, ఇంకే పార్టీలు లేవా? ఆంధ్రప్రదేశ్లో ఆ రెండు పార్టీలు మాట్లాడితేనే ప్రజల సమస్య, ఇంకేం కాదా? వామపక్ష పార్టీలు ఇటువంటి ఎజెండాలను తీసుకోకపోతే, వామపక్ష పార్టీలు ఇటువంటి ఎజెండాలను తీసుకొని ప్రభుత్వాలను ప్రశ్నించకపోతే, వామపక్ష పార్టీలు తమకు తాము నష్టం చేసుకున్న వాళ్ళు కాదు, రాష్ట్ర ప్రజలకు నష్టం చేసుకున్న వాళ్ళు అవుతారు. ఆంధ్రప్రదేశ్లోని వామపక్ష పార్టీలకు నేను చెప్తున్న ఈ ఇద్దరు పెద్ద నేతలకు బిగ్ బాస్లో ఎవరో బట్టలు సరిగా వేసుకోకపోతే కేసు వేయాలనిపిస్తుంది, పోరాటం చేయాలనిపిస్తుంది. కానీ ఆంధ్రప్రదేశ్లో మెడికల్ కాలేజీలు ప్రైవేటు వ్యక్తులకు ఇస్తే మాత్రం పోరాటం చేయాలని అనిపించట్లేదు. వెరీ అన్ఫార్చునేట్. ప్రయారిటీ ఏంటి? ప్రజలకు విద్య, వైద్యం అందించడం ప్రభుత్వాలకు సంబంధించిన బాధ్యత, ప్రజలకు సంబంధించిన ఫండమెంటల్ రైట్ కదా. ఆ రెండింటినీ అంగట్లో సరుకులాగా ప్రభుత్వాలే వేలం వేసి అమ్మేస్తుంటే, దాన్ని మనం ప్రశ్నించలేకపోతుంటే, మనం ఎవరి కోసం పనిచేస్తున్నాం, ఏ స్థాయిలో పనిచేస్తున్నాం? కమ్యూనిస్ట్ పార్టీలకు సంబంధించిన నాయకులు ఖచ్చితంగా ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉంది.